నేనన్న భావం ఉన్నంత వరకే రవి గారు. సాధనైనా శోధనైనా మనకి భౌతిక ప్రపంచంలో వస్తు ప్రపంచంలోనే సంతోషం కోరికలు తీరితే వస్తుంది. జ్ఞానికి వస్తు ప్రపంచంలో సంతోషం లేదు, తన స్వరూపంలో ఉందిగా దాంతోనే ఉంటారు. నియమితమైన జీవితము ఉండాలి సాధకుడికి, విహితమైన కర్మలు మనసులో ఆలోచనలు ఉండాలి. అప్పుడు నేనెవరో పోతుంది, నన్ను నేను తెలుసుకోవటం, ఆ పరమాత్మ స్వరూప దర్శనం అప్పుడు అవుతుంది. నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 3వ అధ్యాయం 17వ శ్లోకం. స్వామి, ఎవడు కేవలం ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తిని పొందుచు, ఆత్మయందే సంతోషపడుచు ఉండునో అట్టి ఆత్మజ్ఞానికి చేయవలసిన పని ఏదీ లేదు. సద్గురుదేవులు చెప్తున్నారు స్వామి. ముందున్న శ్లోకానికి దీనికి భావఛేదన ఉంది. ఇప్పుడు అకర్మకృతు విషయం గురించి చెప్తున్నారు. నియమిత కర్మ లేనివానికి కర్తవ్యం లేదు, తానే సర్వాంతర్యామిని అన్న భావం ఉన్నవారికి కర్తవ్యం లేదు. కర్తవ్యం ఉంటేనే ధర్మం, కర్మల విచారణ ఉంటుంది. బయట నుండి సుఖం దుఃఖం ఉంటే విహిత కర్మలు ఉంటాయి. ఆత్మలో స్థితమైన వాడికి ఏ కార్యం లేదు. ఆనందానికి వెతకడానికి క్రియ, దుఃఖాన్ని తప్పించుకోవడానికి ప్రతిక్రియ రెండు అతనికి ఉండవు. లౌకికంగా ఇతరులకు మార్గదర్శకంగా ఉండేందుకు తనకు లేని కార్యం కూడా ఈ లోకానికి అనుగ్రహం కోసం అతను చేయవచ్చు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం నెమ్మదిగా విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు బోధలో కర్మ, ఆ తర్వాత మనసు ఎలా ఉండాలి, ఆ తర్వాత ఉన్న తర్వాత మనకి ఎలా అంతర్ముఖం అయ్యి అనుభవం అవుతుంది అవన్నీ చెప్పారు. ఇక ముందు నుంచి ఇక లోపల వాళ్ళు ఎట్లా ఉంటారు, ఆ జ్ఞానం ఎలా ఉంటాడు అన్నది, అట్లా అతను ఆలోచన ఎలా ఉంటుంది, ఆలోచన గమనం కానీ దైనందిక జీవనంలో అతని వ్యవహారము, ఇవి ఇక్కడ స్పృశిస్తున్నారు సద్గురుదేవులు. దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ సద్గురుదేవులు ఇప్పుడు చెబుతున్నారు చూడండి. ఇక్కడ 3 మాటలు పరమాత్మ చెబుతున్నారు. ఆత్మయందే క్రీడించుచు అంటే పొద్దున్న లేచి పడుకునేంత వరకు, ఇంకా అంటే మెలకు వచ్చి మళ్ళీ చైతన్యం మళ్ళీ విరామం తీసుకునేంత వరకు ఇక దాంతో సంబంధం పెట్టుకోవటమే క్రీడ అంటే. ఆ చైతన్య క్రీడ. తృప్తిని పొందుచు అంటే అర్థం ఏంటంటే అతని మనసు ఇంకా బయట సుఖదుఖాల ఎందు కానీ ఆశ నిరాశలు కానీ కదా ఫలాపేక్ష లేదుగా. ఎప్పుడైతే ఫలాపేక్ష లేదో, ఎప్పుడు తృప్తి కలుగుతుందో దానికి ముక్తి అని అన్నారు. తృప్తి ముక్తి అని పెద్దలు. ఇక్కడ ఇక మనసు యొక్క స్థితి అది. ఆ మనసు ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ అందులో జాసంతా అదే చెబుతారు ఎట్లా ఉంటారు జ్ఞానులని. గురువు గారిని అడిగాను ఒకసారి సద్గురుదేవుల వారిని, మీరు ఎట్లుంటారు స్వామి అంటే, అద్దంలాగా మీరుంటే మీకు నాకు కనపడతారు, లేకపోతే ఏముండదు అన్నారు. వర్తమానంలో నుంచి గతంలోకి కానీ భవిష్యత్తులో కానీ జారటం ఉండదు అన్నారు. అట్లా ఉంది వారి స్థితి. భగవాన్ కూడా ఉంటే చైతన్యం ఎట్లా ఉండేది, లేకపోతే అట్లా అరుణాచలం వైపో లేకపోతే అలా అంతర్ముఖం అయిపోయి. అది క్రీడించటం అంటే. ఆట అంటే పిల్లలకి ధ్యాస లేచిన వల్ల ఆటలతోనే ఉంటారు. ఇక వాడి ఆ ధ్యాస అని వాడతారు గురువుగారు. అది అంతే ఉంటుంది, ధ్యాస అంతా అట్లనే ఉంటుంది. రెండోదేమో తృప్తిని పొందుతారు. అంటే అది ఎట్లా వస్తుంది అంటే మనసు తృప్తి పొందాకనే ఇటేం వద్దనుకున్నాక ఇంకా నాకేం వద్దనుకున్నాకేగా మళ్ళా ఇక అదే వారి క్రీడ అంతా మళ్ళీ అదే, మళ్ళీ ఆట అదే. పిల్లలు కూడా అంత తింటారు, మళ్ళీ ఆడుకుంటారు. అసలు తినేటప్పుడు కూడా తింటున్నామని చేస్తున్నాం, మళ్ళీ ఆట మీద చేస్తాం. అసలు ఇది క్రీడ అండి. మనసు యొక్క స్థితి. ఆత్మైందే సంతోషం, ఇక చాలు వారికి. తృప్తి అనే మాటకు అర్థమే మధ్యలో వారికి
ఆ క్రీడే తృప్తి, అట్లానే దాంతో ఉండటమే తృప్తి. ఇంకా ఏది ఆశించరు కదా, ఇంకా అదే సంతోషం. ఆనందం అని వాడతారు కదా. సంతోషము అంటే ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారు పరమాత్మ అంటే, మనకి భౌతిక ప్రపంచంలో వస్తు ప్రపంచంలోనే సంతోషం కోరికలు తీరితే వస్తుంది. జ్ఞానికి వస్తు ప్రపంచంలో సంతోషం లేదు, తన స్వరూపంలో ఉందిగా, దాంతోనే ఉంటారు. యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. మనకి కోరికలు తీరితే సంతోషం, వస్తువులతో సంతోషం, భౌతిక ప్రపంచంతో సంతోషం, ఈ స్థూల ప్రపంచంతో మనసు సంయోగమై సంపర్కమై అనుభూతి పొంది అనుభవం పొందితే వారికి అది కాదు. ఆత్మతో క్రీడించటం, అందులోనే తృప్తి పొందటం, అందులోనే సంతోషపడటం అంటే ఇక పూర్తిగా తనే అయి ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దానికి సాక్షిత్వం అని ఈ మూడు స్థితిలే సాక్షిత్వం అని. పూర్తిగా నేనన్న స్థితి లేదు రేవిగా, అంటే దీని ముందు తర్వాత వస్తుంది. వాళ్ళకి చేయగలిగిన పని ఏం లేదు. మరి వాళ్ళ పనులు ఎట్లయితాయండి? మరి దీనికి పెద్దలు చెప్పారు, జ్ఞానులు చెప్పారు. ముందున్న అంటే ఇంతకుముందు చెప్పినవన్నీ దీనికి ముందేనే కాదు, అప్పటిదాకా చెప్పిన అధ్యాయాల్లో ఉన్నదంతా కూడా కొద్ది తేడా ఏమిటి అంటే, అప్పటిదాకా కర్మ గురించి చెప్పారు. కర్మ పూర్తయిపోయి తృప్తి పొందినవాడై ఆత్మానుభవం పొందినవాడై అందులోనే స్థిరపడిన వాడి మనస్తత్వం గురించి చెబుతున్నారు ఇక్కడ. అది తేడాల్లా అంతకుముందు ఒక సామాన్య సాధకుడు గురించి చెబితే ఇప్పుడు సాధించిన సిద్ధుడు గురించి మనస్తత్వం గురించి చెబుతున్నారు. నియమిత కర్మ లేని వాడికి కర్తము లేదు. నియమిత కర్మ అంటే అర్థం ఏమిటి? నియమిత కర్మ లేని వాడికంటే మనం విహిత కర్మలు నియమిత కర్మలు అన్నాం. ఇంకా బాహ్య జీవనం అంతా, ఈ స్థూల ప్రపంచం అంతా నియమిత కర్మలే రవి గారు. ప్రతిదీ ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని, ఇదంతా నియమిత. అది లోపల దాన్ని చేరటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి విహిత కర్మలు. ఎట్లా మనసు ఉంటే ఆ స్థితిని పొందుతారన్నది విహిత కర్మ. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, అన్నం వండాలంటే అది నియమిత కర్మే, జీవించాలంటే నియమిత కర్మే, పూజ చేయాలంటే ఒక నియమిత కర్మ. అన్నీ నియమితంగా ఉంటాయి, నియమించబడి ఉంటాయి. విధి విధానాలు ఉన్న కర్మ అంతా కూడా నియమిత కర్మే. ఇక్కడ విధి విధానాలు ఏం లేవు. విధి విధానాలు నిన్న మీతో పంచుకుంటూ మనం మాట్లాడుకున్నాం. ఈ మనకి ఎరుక వస్తుంది, ఉనికి చైతన్యమై చైతన్యం మనసు అయినప్పుడు, మనసు అంటేనే ఆలోచనల సమూహం. ఆలోచన అంటేనే జ్ఞాపకాలు, గతమేగా. ఆలోచన అంతా జ్ఞాపకము, అనుభవాలు అంటే జ్ఞాపకం, గతం అన్నమాట. ఇక్కడ ఈ బాహ్య జీవనం అంతా ఈ స్థూల ప్రపంచంలో చైతన్యం తర్వాత అందులో ఏర్పడ్డ ఈ సృష్టిలో, ఈ స్థూల ప్రపంచంలో ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది, విధి విధానం ఉంటుంది. దానికే ఒక విధి విధానం ఉందిగా. ఇప్పుడు మనకు చూడండి, మెలకువ వస్తుంది, మెలకువ వచ్చాక ఆలోచన వస్తుంది, లేదా మనసు వస్తుంది, మనసు వచ్చాక ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వచ్చాక క్రియలు. ఇదేగా విధి. ఇది నియమిత కర్మ. అక్కడ కూడా నియమమే ఉంది. అదే నియమము అంటే విధి విధానము. ఈ భౌతిక ప్రపంచం అంతా విధి విధానమే. అయితే భౌతిక ప్రపంచం అంతా ఎట్లా ఉంది? వైవిధ్యంతో ఉంది. మీరు వేరు, నేను వేరు, మంట వేరు, నిప్పు. ఇదిగా అట్లా ఇంకా తేలిగ్గా చెప్పుకోవాలంటే పంచభూతాలకి ఉన్న పంచభూతాల గుణాలు, లక్షణాలు వేరువేరుగా లేవు. ఇప్పుడు ఆకాశం ఉంది, మనం పట్టుకోలేం, చూడలేం. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి వాయువు ఉంది, వాయువుని కొంత స్పర్శించవచ్చు. వాయువు ఒక స్పర్శే ఉంది, దీన్ని మీరు చూడలేరు, పట్టుకోలేరు. స్పర్శ దాకా వచ్చింది. ఆకాశానికి స్పర్శ కూడా లేదు, ఇంక ఇవి గుణాలు ఏవీ లేవు, ఆకాశం మాత్రమే ఉంది. అందులో నుంచి వచ్చినటువంటి జలానికి మీరు తాకవచ్చు, చూడవచ్చు, రుచి, స్పర్శ కూడా ఉంది. 3 ఉన్నాయి. ఆ నీటి తర్వాత ఉండేటువంటి అగ్ని, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత జలము, జలం తర్వాత భూమి. అగ్నిని మీరు తాకలేరు, చూడవచ్చు, దాని లక్షణాన్ని చూడవచ్చు, దాని లక్షణాన్ని గ్రహించవచ్చు, అంతే. తాకటం అదంతా కుదరదు. అదే వాయువుకి వచ్చేసరికి 3 వస్తున్నాయి.
భూమికి వచ్చేసరికి అన్నీ వస్తాయి. అంటే రంగు, రుచి, వాసన ఇట్లాంటి పంచభూత తత్వాలన్నీ భూమిలోకి వస్తాయి. ఒక్కొక్కటి తగ్గుతూ ఆకాశం దాకా పోయేటప్పటికి ఉనికి ఉంటుంది, కానీ ఉనికికి అక్కడ గ్రహింపే అక్కడ. అందుకనే గాఢ నిద్రలో మనకి త్రివిధ అవస్థల్లో భౌతిక వస్తువుని అనుభవించే విధానం ఒక రకంగా ఉంది, స్వప్న ప్రపంచంలో అనుభవించే విధానం ఒక రకంగా ఉంది, సుషుప్తిలో అనుభవించే విధానం అక్కడ ఏది లేదు, స్థూల వస్తువే లేదు, సూక్ష్మ వస్తువు కూడా ఉందన్నట్టు కూడా తెలియదు. కానీ ఒక అనుభూతి, ఒక ఆనందము, ఒక శాంతి. అది ఎంత సూక్ష్మమై ఉండాలి, అది ఆకాశమే. అంటే అక్కడ శబ్దము, అందుకనే సైన్స్ కూడా ఏం చెబుతుంది, కాంతి శబ్దము కలిస్తేనే ఈ ప్రపంచం అన్నారు. అక్కడ ప్రకాశం అంటే కాంతి అంటే మళ్ళీ వెలుతురు కాదు, రోహ ప్రకాశం, అది సత్తు చిత్తు ఆనందం లాంటి. అట్లా ఆకాశం దాకా అంటే ఈ అనాహతంలో వెళ్ళిన యోగికి, అందుకని ఆత్మ అనాహతంలో ఉంటే భగవాన్ కుడివైపు, మామూలుగా హృదయం అయితే ఇటు ఉంటుంది, ఆత్మకి ఇది ఉంటుంది, ఇక్కడి నుంచే అంతా జరుగుతుందని భగవాన్ చెప్తారు. సరే, ఇక్కడ చూసారా స్థూల వస్తువుకి అనేటప్పటికీ, ఇప్పుడు ఈ మంచినీళ్ళ బాటిల్ ఉందనుకోండి, ఇప్పుడు ఇందులో నీళ్లు ఉన్నాయి, తాగొచ్చు, చూడొచ్చు. ఇప్పుడు ఇందులో ఆకాశం ఉంది, అందుకే నీళ్లు పట్టినాయి. ఇందులో అగ్ని కూడా ఉంది, ఇందులో వాయువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పంచభూత సంయోగమే. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం, ఒక లక్షణం ఉంది కదా. ఇది స్థూలం కదా, అయిందా? సరే, ఇదే స్వప్నంలో వచ్చింది అనుకోండి, ఇది ఉండదు, ఈ దేహం ఉండదు, కానీ ఇది తాగుతున్నట్టు ఇవన్నీ అనుభవిస్తున్నట్టు ఉంటుంది. ఇది ఒకటి మిస్ అయిపోతుంది, నేనన్న భావం ఉంటుంది, కానీ ఈ శరీరం స్థూలం ఉండదు. సరే, ఇక్కడ నీటిని తాగారు, సీసా పట్టుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి, ఈ అనుభూతులన్నీ ఉన్నాయి. కానీ మీకు మెలకు వచ్చి చూసిన తర్వాత ఇవి ఉన్నాయా? ఒక రకమైన ఆకాశతత్వంలోకి వచ్చేస్తుంది. గుణాలు ఉన్నాయి. నీరు తాగితే దాహం తీరుతుంది, కల్లో నీరు తాగితే దాని రుచి తెలుస్తుంది, చలి పుడుతుంది, వస్తువు పట్టుకున్న స్పర్శ ఉంటుంది, ఎన్ని ఉంటాయి. ఉంటాయా ఉండవా? అన్నీ ఉంటాయిగా. ఆ తర్వాత నిద్రావస్థ వస్తుంది. సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత ఇవేవి ఉండవు. ఆనందము కేవలము నేను లేను, కానీ ఒక అనుభూతి, ఒక శాంతి, ఆనందం మాత్రమే ఉంటుంది. అంటే కేవలం అక్కడ సత్తు చిత్తు ఆనందం అని ఉంది వస్తువు, అనుభవం ఉంది, నేను లేను. అంటే ఇది స్థూల దేహం లేదు. స్థూల దేహాన్ని అనుభవిస్తున్న సూక్ష్మదేహమైన మనసు లేదు స్వప్నంలో లాగా. జాగృతంలో స్థూల దేహం ఉంది, స్వప్నంలో సూక్ష్మదేహం ఉంది, గాఢ నిద్రలో సుషుప్తిలో స్థూలము లేదు, సూక్ష్మం లేదు, కారణం మాత్రమే ఉంది, సత్తు మాత్రమే ఉంది. దాని ఆనందము చిత్తు ఉంది, ఆనందం అనుభవించాంగా, ఉంది అండి ఉండాలి, అదే చిత్తు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అతి సూక్ష్మంగా ఆకాశతత్వంగా ఉన్నాయి. అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి అనుభవం ఎట్లా పొందుతున్నాం? మళ్ళీ దేహం రావాలి, ముందు మనసు రావాలి, సూక్ష్మమైన మనసు, స్వప్నంలోది మనసు వ్యక్తం అవ్వాలి, ఆ తర్వాత స్థూలమైన దేహం రావాలి. వచ్చాక రాత్రి గాఢ నిద్ర ఆనందాన్ని అనుభవించాను, నేను వచ్చేస్తాను. నేను రావాలంటే రవి గారు ఫస్ట్ సూక్ష్మమైన మనస్సు రావాలి, ఆ తర్వాత స్థూలమైన దేహం రావాలి. ఈ సంపన్నంలోనే అనుభవం అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటేనే సూక్ష్మము స్థూలము, ఎక్స్పీరియన్స్ అంటేనే స్థూలము సూక్ష్మము. సరే, ఇక్కడ ఒక అద్భుతమైన యోగ రహస్యం చెబుతాను మీకు. ఇప్పుడు నాకు ఆత్మానుభవం అంటున్నా కదా, మరి ఇది కూడా ఎట్లా చెబుతున్నారు మీరు? ఆత్మానుభవం, నేనెవరు? ఇప్పుడు నేనెవరు అన్న ప్రశ్న వేస్తున్నా, సమాధానం ఎవరు చెబుతారు? నాకు నేనే వేసుకుంటా, నాకు నేనే చెప్పాలి. మిమ్మల్ని అడగలేదుగా, మీ ఇతరులను అడగలేదు, నన్ను నేనే వేసుకున్నా, నా మనసు నేను వేసుకుంటాను. సరే, అయింది. ఇక గాఢ నిద్రలో రవి గారు స్థూలము లేదు, సూక్ష్మము లేదు, కేవలం కారణం ఉంది అన్నాను కదా. మీరు అనుభవం పొందారు, ఆనందాన్ని శాంతిని పొందారు నిద్రలో. అందరికీ ఉంది కదా ఆనందము శాంతి, ఏమీ తెలియట్లేదు కదా. ఏమీ తెలియకపోవటమే ఆనందము, అదే తృప్తి. అంటే ఏమీ తెలియకపోవటమే ఆనందము. ఏమొస్తుంది? అది శాంతి. ఏం తెలియకపోతేనే శాంతి కదా. అది కాదు రవి గారు, నిద్రలో శరీరం తెలియట్లేదు, శరీరం చుట్టూ ఉన్న ప్రాపంచిక విషయాలు కానీ భౌతిక విషయాలు కానీ తెలియట్లేదు.
భౌతికమైన జబ్బులు సుఖదుఖాలు రెండు తెలియదు. మనసుకున్న దుఃఖము, శరీరానికి ఉన్న సుఖము, సుఖదుఖాలు కానీ బాధలు కానీ మీకు నిద్రలో తెలుస్తున్నాయా అంటే ఏమీ తెలియట్లేదు. తెలియకపోవటమే శాంతి. తెలియకపోవటమే శాంతి. తెలియటం శాంతి కాదు. తెలియకపోవటం వల్ల శాంతి వస్తుంది. తెలియకపోవటం వల్ల మళ్ళీ ఎందుకు తెలుస్తుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. మరి మనకు ఎందుకు తెలుస్తుంది? మరి ఈ నేనెవరు? ఎందుకు ఇవాళ చెబుతున్నాను నేను రహస్యం. నేనెవరు ఎందుకు తెలుస్తుంది? అయిందా? అప్పుడు మళ్ళీ ప్రాసెస్. శాంతి ఆనందం ఏం తెలియకపోవటం వల్ల వచ్చింది. ఎరుక లేదు అంటున్నాం కదా. సరే, ఇప్పుడు మళ్ళా నిద్రలోకి ఎలా వెళుతున్నాం? జాగృతి నుంచి స్వప్నంలోకి, స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళుతున్నాం. అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలో నుంచి ఊరికే కారణమని వాడుతున్నాం. కారణమని వాడుతున్నాం అంటే సూక్ష్మానికి కారణం, అతి సూక్ష్మము అని అందాం. అయిందా? మీకు అనుభవాలు ఎక్కడున్నాయి? తెలియటము అంటేనే అనుభవం అని కదా. ఎక్కడున్నాయి? స్థూలము జాగృతంలో ఉన్నాయి, సూక్ష్మము స్వప్నంలో ఉన్నాయి కదా. సరే, ఇకపోతే గాఢ నిద్రలో స్థూలము లేదు, సూక్ష్మము లేదు, స్థూలము లేదు. మరి అనుభవం ఉంది అంటున్నారు కదా. ఉందే లేదు? శాంతి ఆనందం ఉందే లేదు? ఎందుకు ఉంది శాంతి ఆనందం? తెలియకపోవటం వల్ల ఉంది. సరే, అప్పుడే తెలుస్తుందా? లేచాక తెలుస్తుంది. తెలియటం అనే ప్రక్రియ అయితే లేదు, అనుభవం అయితే ఉంది. తెలియటం లేదు అంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్సర్ కూడా లేడు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కానీ ఎక్స్పీరియన్స్కి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ చూడండి ప్రాసెస్ ఎట్లా. స్థూలం నుంచి సూక్ష్మము, సూక్ష్మం నుంచి కారణము. మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో లాగా రావాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా రావాలి? కారణం నుంచి సూక్ష్మము, సూక్ష్మం నుంచి స్థూలము రావాలి. నిద్ర, గాఢ నిద్రలో ఆనందాన్ని శాంతిని పొందారు ఏం తెలియకపోవటం వల్ల. ఇప్పుడు ఇక తెలియటం అనే ప్రక్రియ మొదలవ్వాలి. అంటే సూక్ష్మంలోకి రావాలంటే మనసు పుట్టాలి. మనసు పుట్టాలి. మనసు పుట్టిన తర్వాత ఏమవుతుంది? సూక్ష్మం. కానీ అనుభవిస్తున్నాను అనుభవము అని విమర్శ జరగాలి అంటే స్థూలం కూడా ఉండాలి. అప్పుడు ఏమైంది? అది దేహంతో కలిసింది, అదే జాగృతమైంది. ప్రాసెస్ చూడు. స్థూలం నుంచి సూక్ష్మంలోకి అంటే జాగృత నుంచి సుషుప్తిలోకి, సుషుప్తిలో నుంచి మళ్ళీ జాగృతిలోకి వచ్చే ప్రాసెస్ ఒకటే కదా. ఇదే విధి విధానం, నియమము. ఇదే నియమం ఎవరికైనా, మీకైనా నాకైనా ఏ జీవికైనా అంతే కదా. మీకు అర్థం చేయ. ఎక్స్పీరియన్స్ అనే పదం వాడుతున్నాము అంటే ఈ ప్రాసెస్ ఉండాలి. సూక్ష్మము ఉండాలి, స్థూలము ఉండాలి. ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఎవరు అంటే ఇది వచ్చాక వస్తుంది ఎక్స్పీరియన్సర్. ఇంకా కొద్దిగా మళ్ళీ చెప్పాలి వివరణ. ఇప్పుడు మీరు స్వప్నంలో మీరు బాగా అన్నం తిన్నారు, ఆకలి అయింది, అన్నం తిన్నారు, కడుపు నిండింది. కానీ పరగడుపునే పడుకున్నారు, ఏం తినకుండానే పడుకున్నారు. కానీ స్వప్నంలో బాగా కడుపు నిండా తిన్నారు. కడుపు నిండిందా నిండలేదా? ఎవరికి? నాకే. సూక్ష్మదేహానికి, సూక్ష్మమైన మనసుకి తిన్నాను అనుకుంది, తింది, కడుపు నిండింది అనుకుంటేనే అయిపోయింది. స్వప్నంలో అనుకుంటే చాలు, జాగృతంలో అనుభవిస్తేనే సరిపోతుంది. అనుకుంటే చాలు. జాగృతంలో అనుభవించాలి, స్వప్నంలో అనుకుంటే చాలు, నిద్రలో అనుకోకుంటే చాలు. అనుకోకుండా ఉండాలి. నిద్రలో అనుకోకుండా ఉంటే అనుభవం, స్వప్నంలో అనుకుంటే అనుభవం, జాగృతంలో అనుభవిస్తేనే అనుభవం. కాదు? తేడా లేదు? అయింది. నిద్రలో మీరు ఏం చేశారు? కడుపు నిండా తిన్నారు కదా, కడుపు నిండింది కదా. నిండిన తర్వాత నిద్ర లేవగానే మీరు ఎట్లా పడుకున్నారు? జాగృత అవస్థలో తినకుండా పడుకున్నారు, ఆకలిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆకలి అయిందా? ఆకలి అవ్వలేదు. మరి ఇందాకేం చేశారు? నేను తిన్నాను, కడుపు నిండింది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆకలి అవుతుంది అంటున్నారు. మరి ఆ నేనేమైంది? అనుభవం ఏమైంది? కానీ అనుకోవటం వల్ల చాలా అనుభవిస్తే కానీ కాదు. అంటే అవస్థ మారింది. అవస్థతో పాటు క్రియ కూడా మారాలి. అవస్థతో పాటు క్రియ మారాలి. చాలా బాగుంది. మీకు అర్థమవుతుంది? ఇక్కడ క్రియ మారితేనే అవస్థ మళ్ళా. అక్కడ అనుకుంటే సరిపోయింది, ఆ నేనుకి అది సరిపోయింది. ఈ నేనుకి అనుభవిస్తే కానీ సరిపోదు. నేను అర్థమైందా? ఇందాకేం చెప్పా? ఇక్కడ అనుభవిస్తే అనుభవం,
అనుభవం అనే మాట స్థూల ప్రపంచంలోనే ఉంది. సూక్ష్మంలో జరిగిన అనుభవానికి మీకు అందుకనే దైవం కనపడ్డా ఎవరు కనపడ్డా నిజం కనపడితే బాగుండు అంటున్నాం. స్థూలానికి అలవాటు పడి స్థూలంగా అనుభవంలోకి వస్తేనే అనుభవం. కానీ కొంతైనా సూక్ష్మంలో కూడా అనుభవంలోకి వస్తేనే అనుభూతి అనుకుంటే, ఇకపోతే అక్కడైతే ఏది జరగట్లా. కానీ నేను అనుభవించాను అని ఎప్పుడు అంటున్నారు? స్థూలంలోకి వచ్చాకనే అంటున్నారు. కల్లో నేను తిన్నాను కడుపు నిండింది అంటున్నారు. కానీ ఆ నేను ఇప్పుడు ఈ నేను అక్కడ నేను ఎందుకు లేదు అంటే అనుకోవటంతోనే ఆ నేను పోయింది. ఈ నేను స్థూలం కాదు అనుభవిస్తేనే అవుతుంది కదా. నిద్రలోంచి సూక్ష్మంలోంచి స్థూలంలోకి వచ్చారు కదా. ఇప్పుడు నేనెవరు ఆత్మదర్శనం ఆత్మానుభవం అని అన్నారు. సరే, నిద్రలో గ్రహింపు ఉందా లేదా? మీకు ఉందా లేదా? ఉండకపోతేగా చెబుతున్నా, తెలియపోయింది. కానీ మీకు తృప్తినిస్తుందా? నిద్రలో మీరు పొందిన ఆనందము శాంతి మీకు తృప్తినిస్తుందా? అనుభవించారు, బాగానే ఉంది, అప్పటితోనే అయిపోయింది. రావాలి, నాకు అనుభవంలో రావాలి కదా. అనుభవం అంటే ఏంటి? స్థూలంతో సంబంధం ఉండాలి కదా. ఎప్పటికీ కూడా అనుభవం అనంటూ స్థూలంతో సంబంధం పెట్టుకునే అనుభవం నిజం కాదు. ఇది వస్తేనే వచ్చే అనుభవమే సత్యం. ఇదంతా కూడా నియమిత కర్మలు. నియమిత కర్మ అంటే ఇదంతా నియమితం. స్వప్నానికి ఒక రకంగా ఉంది. ఈ విధంగా మనం చిన్నగా నిశ్చితంగా మనం అర్థం చేసుకునేటట్టయితే ఈ విధి విధానాన్ని సూక్ష్మము కారణము, సూక్ష్మము స్థూలము. సూక్ష్మంలో స్థూలం లేదు కాబట్టి అనుభవం అన్న మాట వాడట్లేదు, తెలియట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే తెలియటం అనే పదం, అనుభవం అనే పదం స్థూలానికి మాత్రమే పరిమితమైంది. కానీ ఇది వ్యావహారిక సత్యము. పారమార్థిక సత్యంలో ఆత్మానుభవం అన్నా పరమాత్మ అనుభవం అన్నా తెలియకపోవటమే తెలియటము. స్థూలదేహము లేదు, సూక్ష్మదేహము లేదు, కేవలము ఆకాశతత్వంలో అదే శబ్దాది విషయాలు లేవు. అది కేవలం ఇంకా అనుభవం కాదు. అది అనుభవం అనటానికి కుదరదు, పేరు పెట్టడానికి కుదరదు. అక్కడ కర్త లేడు, అనుభవపరుడు లేడు, ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్సింగ్ లేదు, ఎక్స్పీరియన్సర్ కూడా లేడు, మూడు లేవు. కానీ అనుభవం ఉంది. మరి ఇక్కడికి వచ్చాక అనుభవం అనే మాట ఇట్లా ఉంటేనే ఉంది కదా. ఆ అనుభవాన్ని మీరు ఎక్కడ అడుగుతున్నారు? ఇక్కడ అడుగుతున్నారు. అక్కడ అనుభవం అలా ఉంది, ఇక్కడ అనుభవం ఉంది. మీరు ఆ అనుభవం కావాలంటే మళ్ళీ ఆ అవస్థే పొందాలి. ఈ అవస్థలో కుదరదు. సూక్ష్మదేహంతో కలిగిన విజ్ఞానం కానీ పాండిత్యం కానీ ఇంకా మరి ఏ విజ్ఞాన జ్ఞాపకాలు గత స్పర్శ చాలదు. స్థూలదేహంతో ఉన్న స్థూలము సూక్ష్మము కలిసింది చాలదు. ఇది అనుభవం వేరు, ఈ అవస్థ వేరు, ఈ ప్రక్రియ వేరు, ఈ నియమితం వేరు, స్వప్నంలో వేరు. ఇప్పుడు మనం నాకు ఆత్మానుభవం కావాలని ఎక్కడ అడుగుతున్నాం? స్థూలంతో సూక్ష్మంతో కలిసి భౌతిక అనుభవాల్లాగా అడుగుతున్నాం. కేవలం ఇక్కడ మళ్ళా కొంత విశ్లేషణ చెబుతా. భౌతిక అనుభవాలకి సూక్ష్మము కావాలి, స్థూలము కావాలి, కానీ అనుభవించాలి. స్వప్న అనుభవానికి దేహం ఉండదు, అనుకుంటే సరిపోతుంది. అన్నం తిన్నట్టు అనుకుంటే కనపడితే సరిపోతుంది. అందుకే దేవతలు అంటారు, దేవతలకి దృష్టితోనే వాళ్ళ కడుపు నిండిపోతుంది అంటారు, కల్లోలాగా. అందుకని దేవతలు అన్నారు. అయిందా? కల్లో సూక్ష్మం ఉంది, ఇళ్ళలో స్థూలం ఉంది. ఈ అనుభవానికి అనుభవించటం అంటే మళ్ళా స్థూలమే ఉండాలి. అనుభవించే వస్తువు స్థూలంగా ఉండాలి. కల్లో అనుభవించే వస్తువు సూక్ష్మంగానే ఉంటుంది, స్థూలంగా ఉండదు. మీరు సూక్ష్మంగానే ఉన్నారు, మీరు అనుభవించే వస్తువు కూడా సూక్ష్మంగానే ఉంది. మీరు ఒక కొండను చూస్తారు, నదిని చూస్తారు, అది సూక్ష్మమే కానీ స్థూలం కాదు. మళ్ళీ అది స్థూలం బయట ముంచేయదు. కల్లో కనపడ్డ నది ఒకవేళ స్థూలమే అయితే మీరు లేచేటప్పటికి మునిగి ఉంటారు. కల్లో కనపడే సూక్ష్మమే, అందుకనే ముంచట్లేదు. కల్లో మునిగిపోతాం కానీ కల్లో నదిలో మునిగిపోరు, నది లేదు కాబట్టి, సూక్ష్మమే కాబట్టి. ఇళ్ళలో నది ఇళ్ళలో స్థూలం కాబట్టి ముంచేస్తుంది. కల్లో నది మిమ్మల్ని ఇళ్ళలో స్థూలాన్ని ముంచదు. కల్లో నది కల్లో సూక్ష్మాన్ని ముంచుతుంది.
ఇళ్ళలో నది ఇళ్ళలో స్థూలాన్ని, ఇళ్ళలో ఉన్న స్థూలంగా నది ఇళ్ళలో ఉన్న స్థూలాన్ని కూడా ముంచేస్తుంది. అక్కడ అనుకుంటే సరిపోతుంది, ఇక్కడ అనుభవిస్తే సరిపోదు. ఇక్కడ నీళ్ళని చూస్తూ అనుకుంటే సరిపోదు, తాగితే కానీ కడుపు నిండదు. తేడా ఉంది. అక్కడ ఈ మూడు అక్కర్లేదు. అనుకోవటము అక్కర్లేదు, అనుభవించటము అక్కర్లేదు. అంటే సూక్ష్మం అక్కర్లేదు, స్థూలము అక్కర్లేదు. కేవలం నువ్వు ఉంటే నీకు సరిపోతుంది. నీ అనుభవం వల్ల నువ్వు అనుభవించడానికి నువ్వు అనుకునే సూక్ష్మమైన మనసు అక్కర్లేదు. నేను అనుకునే స్థూలము అక్కర్లేదు. ఎందుకంటే అదంతా సూక్ష్మమైంది. అక్కడ కేవలం అనుకోకుండా ఉంటే సరిపోతుంది. అనుకోకుండా ఉంటే ఒకటి, అనుకుంటే ఒకటి, అనుభవిస్తే ఒకటి. ఇది పదే పదే చెబుతున్నా, అనుకోకుండా అర్థం కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ నాకు ఆత్మానుభవం కావాలి, దైవానుభవం కావాలి అని ఎక్కడ అడుగుతున్నాం? స్థూల దేహంతో సూక్ష్మ మనసుతో కలిసి అనుకుంటున్నాం. కానీ అది ఎంత సూక్ష్మమైంది, కారణమైంది, చాలా సూక్ష్మమైంది. అక్కడ అనుకుంటే అనుభవం కాదు, మరి ఇక్కడ అనుకుంటున్నావు కాబట్టి అనుభవం కాదు. ఇక్కడ దేహంతో అనుకుంటే అనుభవం అవ్వట్ల. పోనీ మనసుతో అనుకుందామా? సూక్ష్మంలో అనుకుంటే అనుభవం అంత అది కూడా కాదు. అట్లను అనుకుంటే కూడా అవ్వట్ల. అనుకోకుండా ఉంటే, ఏం అనుకోకుండా మౌనంగా ఉంటే, ఊరకుంటే ఏ అనుభవం అది. భగవాన్ చెప్పే సూత్రం అది. ఎందుకు అంటే అక్కడ స్థూల సూక్ష్మాలు రెండు అదృశ్యమైన తర్వాత అయ్యే అనుభవం. సూక్ష్మం మాత్రమే ఉంటే అయ్యే అనుభవం స్వప్నం. స్థూలము సూక్ష్మము ఉంటే అనుభవం ఏది? స్థూలమైన అనుభవాలు. ఇది జాగృతము, అది స్వప్నము, అది సుషుప్తి. ఇక తురీయము అంటే అర్థం ఏంటి అంటే, తురీయం అన్నమాట. తురీయము అంటే ఎరుక ఉండాలి. ఎరుకలో ఎరుగబడేవాడు కానీ, ఎరుగబడుతున్నానన్న స్పృహ కానీ లేకపోతే తురీయము. తురీయము అంటే ఎరిగేవాడు కానీ, ఎరుగబడుతున్నాను అనే స్పృహ కానీ లేకపోతే అది తురీయం. ఎరుక ఉండాలి. కానీ నిద్రలో ఎరుక ఉండట్ల, ఏది ఉండట్ల. అందుకే నాకు తెలియదు కానీ అనుభవం అవుతుంది. కానీ ఎరిగేవాడు లేడు కదా. ఎరిగేవాడు అంటే ఎరుక లేదు, అది అంతే. అందువల్ల నిద్ర అయింది. సుషుప్తి అంటే అందుకని జ్ఞానం కాదన్న, తమస్సు కాదు, తమస్సు కానీ దగ్గరది. అది దాన్ని సూచించేది, అది సూచిక. ఇప్పుడు అందుకని ఇప్పుడు మనకి ఈ స్థూలంతో అనుకుంటే ఆత్మానుభవం. నేను ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకు కావట్లేదు అంటే అది స్థూల పదార్థం కాదుగా. స్థూల పదార్థం కాదు కదా. మరి కల్లో కూడా నేనెవరైనా ప్రశ్నిస్తే తెలియట్లేదు. మరి సూక్ష్మం కూడా కాదు. అది సూక్ష్మం కంటే సూక్ష్మం. అణోరణ్యాన్ మహితో మహిమాన్ అన్నారు. అది తురీయం. అది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా అవి ఒక్కొక్క నియమిత కర్మలు ఒక్కొక్క చోట తురీయానికి ఒకలాగా ఉంది, సుషుప్తికి ఒకలాగా ఉంది. నిజంగా తురీయం లేదన్నారు జ్ఞానులు. స్వప్నం ఒకలాగా ఉంది. అది ఒక్కొక్క విధి విధానము, నియమిత కర్మలు అని. సర్వాంతర్యామి అన్న పరిజ్ఞానము, అది క్రీడించటం. తానే సర్వాంతర్యామి అన్నవాడికి కర్తవ్యము అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు భౌతిక దృష్టిలో మాట్లాడుతున్నాం. వాళ్ళు కర్తవ్యం లేదా, మరి చేస్తున్నట్టు కనపడుతున్నారు కదా. అంటే భగవాన్ చెప్పారు దీనికి ఉదాహరణ. ఒక రేడియోలో మాట్లాడుతున్నవాడు ఉన్నట్టు చూస్తే ఎవరు ఉంటారు? విప్పి చూస్తే. అట్లానే ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఈ సూక్ష్మము స్థూలము దాటిపోయిన తర్వాత ఇంకా తేలిగ్గా చెబుతాం మీకు, మనం బాగా అర్థం చేసుకుంటే. ఇప్పుడు జాగృతం మీకు కర్తవ్యం ఉందా లేదా? ఉందా? మీకు భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలు ఇవన్నీ ఉన్నాయి. ఉద్యోగం, సంపాదన ఉందా? మరి స్వప్నంలో ఎన్ని ఉంటున్నాయో. మరి స్వప్నంలో మీ పిల్లలు లేరా? మీకు స్వప్నంలో అప్పుడు లేరులేండి, కానీ పిల్లలు లేరా? జాగ్రత్తతో ఉన్న మరి భార్య వాళ్ళకి పోషించొద్దా? ఒకళ్ళు అప్పుడు జబ్బు చేసింది, వాళ్ళకి మందులు ఎవరు ఇవ్వాలి? మరి ఏమైంది? అది స్వప్నం దాకా వచ్చేటప్పటికి ఏమైంది? ఉన్నదానికే ఉంది, ఏది ఉంటే దానికే బాధ్యత అక్కడ. అప్పుడు మీ పిల్లాడు నాన్న ఆకలి అవుతుందని అంటున్నాడు కల్లో. ఇక వాడిని తీసుకెళ్ళి అడితే భార్య గురించి, మీ ఉద్యోగం, ఇవాళ ఉద్యోగం వెళ్ళాలి, అవంతా ఏది ఉంటే అదే బాధ్యత మీకు. క్రీడించడం అంటారు. ఇప్పుడు జాగృతంలో ఒక క్రీడ ఉంది, స్వప్నంలో ఒక క్రీడ ఉంది. ఏది ఉంటే అదే బాధ్యత మీకు. అయిందా? ఇక సుషుప్తి వెళ్ళాక ఎవరున్నారండి? మీకు ఇతరులు లేరు,
బాధ్యత ఎప్పుడు వస్తుంది? మీరుండి మీకు ఇతరం ఉంటే బాధ్యత వస్తుంది. మీ నిద్రలో మీరు లేరు కాబట్టి మీరు ఇతరులే, మీరున్నప్పుడే ఇతరులు వస్తారు. ఒక మాట చెబుతాను, ఇక్కడ ఒక అద్భుతమైన యోగ సూత్రం. సుషుప్తిలో మీరు లేరు కాబట్టి మీకు ఇతరం లేదు, ఉందా? మీరు లేరు కాబట్టి మీకు ఏది కనపడాల్సిన అవసరం కూడా లేదు. పరమాత్మ ఏర్పాటు చేయాలి. మీరుంటే మీకోసం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. అందుకని మీరు లేరు కదా స్వప్నంలో, ఎవరి కోసం కలుస్తాడు? ఇప్పుడు కల్లో ఫస్ట్ పుట్టేది మీరే. మీరు పుట్టగానే మీకోసం ఏదో ఒకటి పుట్టాలి. అందుకని స్వప్నం వస్తుంది. ఇక తర్వాత జాగృతం, ఇక అనేకం వస్తాయి. కొద్దిగా ఎక్స్టెండెడే కదా, అంటే మీరు వస్తేనే మీకు అన్నీ వస్తాయి. ఇంకా జాగృతంలో స్థూలం కదా అని, ఇంకా బాధ్యత విస్తృతం అవుతుంది. కల్లోనేమో మీకున్నదే బాధ్యత, జాగృతంలో మీకున్నదంతా బాధ్యత. స్వప్నంలో మీరు లేరు కాబట్టి మీకు ఏ బాధ్యత లేదు. మీరు ఉన్నారా స్వప్నంలో? సుషుప్తిలో మీరు ఉన్నారా? లేరుగా, మీకేది లేదు. ఇప్పుడు బాధ్యత లేదుగా. ఇకపోతే తురియంలోకి వెళ్ళాక కేవలం ఎరుకే ఉంది. ఎరుకకి బాధ్యత ఏముంది? ఎరుకని లోయించి ఇవన్నీ వచ్చాయి. ఎరుకే చైతన్యమై సృష్టి అయి మనసై ఇంతదైంది. ఇక బాధ్యత అంటూ వచ్చాక చైతన్యం అయింది. ఇక అక్కడ ఎరుకలో లేదు. ఇది తెలిసిన వాడు జ్ఞాని. మరి సరే, ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా సూటిగా. ఇప్పుడు మీరు నిద్రపోయారు, ఇప్పుడు మీకు ఇవన్నీ ఉన్నాయిగా, మీ వారు పిల్లలు భార్య అందరూ ఉన్నారుగా. స్వప్నంలో కొంత తగ్గింది, నిద్రలో ఎవరు లేరు అంటున్నారు, బాగానే. అయినా పోతారా? లేచాక మళ్ళీ నాదే అంటున్నారుగా. నిద్రలో లేకపోతే లేకపోయాలండి, లేచాక నాదే అంటున్నా. ఎందుకు పోయింది ఆ బాధ్యత చెప్పండి? తెలుసుకుంటే తురియము, తెలుసుకోకపోతే నిద్రే. ఎందుకు పోయింది? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఎక్కడ ఏమైపోయారు? స్వప్నంలో ఉన్నవాళ్ళు, స్వప్నంలో జాగృతంలో ఉన్నవాళ్ళు, జాగృతంలో ఉన్న చాలా స్వప్నంలో ఉండట్లేదు. స్వప్నంలో ఉన్న కొంత కూడా సుషుప్తిలో అసలు ఇంత కూడా ఉండట్లేదు. అంత కొంత ఇంత కూడా లేదు. మరి అడగనే బాధ్యత ఏది? మరి తెలుసుకోలేదు కాబట్టి, లేచాక మళ్ళీ తెలుస్తున్నాయి కాబట్టి బాధ్యత వచ్చింది. కానీ ఎరుక కలిగితే ఎరుకలో ఇవన్నీ లేవు రవి గారు. ఇది తెలిసిన వాడికి బాధ్యతే లేదు, తానే అనంతం. అయితే ఇక్కడ ఒక రహస్యము, ఇక్కడ మనం పెద్దలు చెప్పిన మాటని మనం మననం చేసుకోవాలి. ద్రష్టా దృక్కు దృశ్యం, ఏ ఎరుకే దృశ్యము తానే అయింది, త్రిపుటి తానే అయింది. ద్రష్టా దృక్కు దృశ్యము ఎరుకే అయింది. ఇంకా బాధ్యత ఎవరికి? ఇప్పుడు మళ్ళీ చెబుతాం మీకు. తురియ అవస్థే సుషుప్తావస్థ, సుషుప్తావస్థే స్వప్నావస్థ, సుషుప్తావస్థే జాగృత అవస్థ అయింది కదా. స్వప్నమే అనంతంగా అయిపోయినప్పుడు అంటే అన్నీ అదేగా. మీరు చేసిన స్నానం నది చేయబడ్డవాడు ఒకటేగా. ఇది మీకు అర్థం అవటమేగా తురియం అంటే. మూడు ఒకటే అని అర్థం అవటమేగా తురియం అంటే. తురియం అంటే మూడు లేవని కాదు, మూడు ఒకటే అని తెలియటం, అదేగా జరిగేది. ఒక పుడుతున్నాయి, అదృశ్యం. ఇప్పుడు చూడండి, మీరు ఒక కారులో వెళ్తున్నారు రవి గారు, ఇది ఒక ప్రవాహం, జీవన ప్రవాహం, జీవి యొక్క చైతన్య ప్రవాహం. కారులో వెళ్తుంటే పక్కనే అద్దం ఉంది, సైడ్ మిర్రర్. ఏ దృశ్యాలు ఉన్నాయో అవన్నీ దాంట్లో నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అట్లానే ఈ చైతన్యంలో కూడా ఈ అవస్థలు అట్లా వచ్చి మళ్ళీ అదృశ్యం అవుతాం. ఏది ఉంటే అది చైతన్య ప్రవాహంలో మూడు వస్తున్నాయి, మూడు పోతాయి, మూడు వస్తున్నాయి, మూడు. తెలిసిన వాడు జ్ఞాని, వాళ్ళకి ఏ బాధ్యత లేదు. జ్ఞానం అంటే అది. అప్పుడు కదా తృప్తి వస్తుంది. అది క్రియేట్ అవుతుంది, అప్పుడు అది క్రియేట్ అవుతుంది. సరదాగా మీకు నది కనపడుతుంది, నదిలో మీరు ఉంటారు, నది ఉంటుంది, మళ్ళీ మీరు స్నానం చేస్తున్నట్టు చిత్రంగా ఉంటుంది, అది సాక్షిత్వం. అయితే ఇక్కడ మనలాంటి వాళ్ళకి అర్థం కావడానికి పెద్దలు చెప్పారు, జ్ఞానులు ఏమన్నారంటే, ఒకవేళ మీరు ఆ తురియా స్థితిలో తురియాతీత స్థితిలో తురియంలో ఉంటే చైతన్యం తాలూకా ఈ కార్యక్రమం అంతా కూడా ఈశ్వరుడు ఊహిస్తా అంటే వాళ్ళ బాధ్యత అంతా. ఇంకా మీరుగా ఊహించక్కర్లా. ఏ పరమాత్మ శక్తి ఉందో తాను ఊహిస్తుంది ఈ కార్యాలని, జీవన కార్యాలని ఉందంటే సరే. ఇంకా అదంతా సాక్షి అవుతాడు అనుకోండి, ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు ఉన్నారు రవి గారు, మీకు ఎరుక కలిగి తురియంలో ఉన్నారు. ఇప్పుడు మీకు బాధ్యత, ఇల్లు, భార్య, తుకారాం గారి సినిమా అదే, భక్త తుకారం కానీ, మన భక్తుల చరిత్ర భక్త ప్రహ్లాద్ గారి తీసుకెళ్ళి మంటలో పడేశారు ప్రహ్లాదులు, వారిని కాలేదు. అదంతా చైతన్యం చూసుకుంటుంది.
ఆయన ఏం లేదు, ఊరుకున్నాడు. మంటలు లేదు, ఆయనకి ఏనుగులు దొక్కినా లేదు, పర్వతాల మించి పడేసినా లేదు, సర్పాలతో కదిర్చినా ఎందుకు లేదు అంటే ఇదంతా ఆ వస్తువు తీసుకుంటుంది, వదిలిపెట్టేశాడు. అది అట్లాంటి స్థితి ఒకవేళ అది వ్యవహారిక సత్యమే, పారమార్థిక సత్యం కాదు. కానీ ఒకవేళ మనం అట్లా ఉంటే ఈ బాధ్యత అంతా ఈశ్వరుడు వహిస్తాడు. అందుకని అన్నారు, నీవు ఆయనకు అప్పచెప్పు, శరణాగతి తద్దేన వృత్తుంటే నీ బాధ్యత అంతా ఈశ్వరుడు వహిస్తాడు. కష్టము తందే, సుఖము తందే. అప్పుడు బాధ ఉండవా? కష్ట సుఖాలు ఈశ్వరుడు తీసుకుంటే అంటే ఈశ్వరుడు నీ బాధ్యత తీసుకున్న కష్ట సుఖాలు ఉంటాయి. కానీ ఈశ్వరుడు దాన్ని స్వీకరిస్తాడన్నది ఈశ్వరుడు స్వీకరిస్తాడు. చైతన్యం దాన్ని ఎలా స్వీకరిస్తుందని ఇందాకెవరు భక్తులు అడిగినట్టుగా, పిల్లలకి కష్ట సుఖాలు ఉండవా? ఈశ్వరుడు కర్తవ్యం ఉంటే, నేననే భావం ఉంటే మరి ఇవన్నీ మీకు స్వప్నంలో నేనన్న భావం ఉంది, జాగృతంలో నేనన్న భావం ఉంది. మీకు నిద్రలోకి వెళ్ళేటప్పటికి సుషుప్తితో నేనన్న భావం లేదు. ఈ కర్తవ్యం కర్త ఎవరు ఊహించాలి. ఇక మీ పిల్లలు ఉన్నారో పోయారో ఏమైందో ఏందో తెలియదు, కర్తవ్యం లేదు. కర్త లేకపోతే కర్తవ్యం ఎవరికి? ఇది ఎరిగిన వాడు. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ అట్లా ఉంది అనుకుంటే ఈశ్వరుడన్నా వహిస్తాడు, లేదా మీరు సాక్షి అన్న అవుతారు. ఇట్లాంటి స్థితి సంభవిస్తుంది. నేనన్న భావానికి సుఖ దుఃఖాలు ఉంటాయి. అప్పుడు విహిత కర్మలు, ఇగో ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది ఇట్లా చేయాలి. నియమిత కర్మలు, విహిత కర్మలు నేనున్న భావం వరకే. నేనన్న భావం ఉన్నంత వరకే రవి గారు సాధనైనా శోధనైనా జీవనంలో విధి విధానైనా విహితమైన నియమితమైన కర్మలన్నీ కూడా నేనన్న భావానికి స్వప్నం వరకు జాగృతం వరకే. సుషుప్తి వరకు ఏ కర్మలు విధి విధానాలనే చెప్పండి. నువ్వు నిద్ర ఇట్లా పోవాలి, నీ నిద్రలో ఇలా ఉండాలని ఎక్కడన్నా ఏ విధి విధానాలన్నా ఉన్నాయా? స్వప్నాలకి ఈ కళ రాకపోతే మంచిది, ఈ కళ వస్తే మంచిదని చెప్పారు. మహా అయితే జాగృతంలో నువ్వు ఇట్లా ఉండాలి అట్లా. అదిగాక ఎవరన్నా మీకు స్వప్నంలో కూడా నాన్న రాత్రికి నీకు మంటలు వస్తాయి కళ్ళు, సో జాగ్రత్తగా ఉండి అంటుకోబడి చూడండి ఎవరిని చెబుతున్నారా? ప్రమాదం లేని చోట, కర్త లేని చోట ఒకవేళ కర్మ ఉన్నా కూడా మీకు విహిత కర్మలు లేవు, నియమిత కర్మలు లేవు, స్వప్నానికి నియమాలు లేవు. లేకపోతే అట్లాంటి కళ్ళకి భయం అనిపిస్తే కాళ్ళు పడుకొని నామస్మరణ చేసుకో, ఒక గరిక పెట్టుకోమని ఏవో చెబుతారు తప్పితే వచ్చినా ఏం కాదులే పొద్దున్నే కాదు వీపూది పెడదాం లేదా ఏదో చేస్తా. అదే జాగ్రత్తలో అయితే అట్లా వీపూది పెట్టాను కుదరదు. నువ్వు మంట దగ్గరికి వెళ్ళొద్దు, వీపూది పెట్టి ఏం పర్లేదు అట్లా కుదరదండి. అంటుకోవద్దు నాన్న అంటారు. దూరంగా అర్థం, మనమే దూరం చేస్తాం తెలియకపోతే. తెలిస్తేనే వాడు జాగ్రత్త పడతాడు. రెండే మీకు అర్థమవుతుందా? అంటే ఎక్కడ నేను లేదు అక్కడ నియమితము లేదు, విహితము లేదు. సాధన కూడా నేను పోయేంత వరకే. విహితమైన నియమితమైన జీవితము ఉండాలి సాధకుడికి. విహితమైన కర్మలు మనసులో ఆలోచనలు ఉండాలి. అప్పుడు నేనెవరో పోతుంది, నన్ను నేను తెలుసుకోవటం, ఆ పరమాత్మ స్వరూప దర్శనం అప్పుడు అవుతుంది. సుస్వరూప దర్శనం. ఆ స్వానే పర అవుతుంది. స్వానే పర భేదభావం ఉన్నంత వరకు. స్వపర ఎందుకయిందంటే స్వపర బుద్ధి, స్వపర భేదము. స్వపర భేదము ఎవరు కల్పించారంటే స్వనే పరమాత్మ. యాక్చువల్గా స్వానే పరానే స్వ. కానీ మనసు అనే ఆలోచన అనే ఒక ప్రక్రియ మొదలయ్యాక ఈ భేద బుద్ధి వస్తుంది. అది ఉన్నంత వరకు విహితము నియమితము. అది పోయిన తర్వాత ఏది లేదని భగవాన్ చెబుతున్నారు, గురువుగారు చెబుతున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి ఇంత అర్థాన్ని గురువుగారు చెబుతున్నారు. ఇంకా నేను పోయాకేముంది? మీకు నేను లేదుగా, స్వప్నం కానీ దేని అవసరం పరమాత్మ కూడా పెట్టలేదు. ఇంక ఇవి నియమాలు ఎందుకు వస్తాయి? సుఖ దుఃఖాలు ఎక్కడున్నాయి మీకు? మీరు నిద్రపోతున్నారు కలగనేంత వరకు మహా అయితే ఉంటాయి. నిద్రపోయాక ఇంకేం చెబుతారు? ఇగో నువ్వు నిద్రలో ఏవో ఉలికిపడద్దు, గాఢ నిద్రలో నువ్వు చూడు సంతోషపడద్దు. ఏమనుకో ఇగో గాఢ నిద్రలో లేస్తానని కూడా నువ్వు బాధపడద్దు. మెలకు వస్తుందేమో, గబుకొని లేవాల్సి వస్తుందేమో నిద్రలో. ఒకవేళ అట్లాంటి ఆలోచన ఇక వచ్చాక ఆలోచన కానీ నిద్ర కాదుగా. నిద్రలో ఇట్లాంటివి చెప్పడానికే లేవు. ఎంత అద్భుతమైన మాట అండి బోధ. ఒక నిద్రని అర్థం చేసుకుంటే బోళ్ళంత జ్ఞానం వస్తుంది. నిద్రలో ఎవరన్నా నిద్రలో లేచాక మీకు బాధ సంతోషం వస్తుంది, మంచి నిద్ర పట్టి ఇంకా ఉంటే బాగుండదు. కానీ నిద్రలో రావట్లే. కానీ నిద్రలో జాగ్రత్తలు ఏం లేవు. గాఢ నిద్రలో మెలకు వచ్చాక జాగ్రత్తలు ఉన్నాయి. నేను వచ్చాకనే ఇవన్నీ కూడా. ఇది గురువుగారు చెబుతున్నారు. అంటే నేను ఇవన్నీ మనం అర్థం చేసుకోవటానికి చెబుతున్నాం. ఇవన్నీ విహితమన్నీ కూడా
ఇగో మీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒకవేళ లేస్తానని మీకు ఆలోచన వస్తుందో భయపడకండి అన్నా అనుకోండి. అప్పుడు ఏమైతే అది నిద్రే కాదుగా, నిద్ర లక్షణం కాదు రవి గారు, అది నిద్ర లక్షణం కాదుగా రవి గారు. కానీ స్వప్నానికి వస్తుంది, ఇవన్నీ జాగ్రత్తానికి వస్తాయి, గాఢ నిద్రకి చెప్పడానికే లేదు. ఇంకా తురియం ఎంత గొప్పది, నిద్రే ఇంత మనకు ఆనందదాయకంగా ఆనందమయంగా శాంతిమయంగా ఉంటే తురియాన్ని అనుభవించిన ఆ జ్ఞానిని అసలు మనం వదలలేస్తాం రవి గారు అని. అట్లాంటిది జ్ఞానం యొక్క లక్షణం. యువతలంతా కూడా ఇవన్నీ చెప్పేవి కూడా వ్యావహారిక సత్యంలో లోకహితం కోసం ఇట్లా ఉండదు. ఆ జ్ఞానం వచ్చాక కూడా నియమితము విహిత కర్మలు ఎందుకు చేస్తారు అంటే ఇంకా అనుసరణీయము లోకము వ్యావహారిక సత్యము అందుకోసము అని సద్గురుదేవులు చక్కగా మనకు అర్థం కావటం కోసం చెప్పారు. మనమేమో ఇక్కడ గురువుగారు అందించిన దాన్ని మనకున్న అనుభవాల్లో, ప్రతి వారికి ఉన్న అనుభవాల్లో ఎట్లా చూడాలి అని మనం మాట్లాడుకుంటున్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ శివానంద గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. భారత్ మాతాకు జై.